ఇంతవరకు మనం అందరం కూడా జాతీయ గీతాలాపన మన పాఠశాల ప్రతిరోజు చేస్తున్న దానికి ప్రతిరోజు పాడుతున్నటువంటి గీతాన్ని ఆలపించాల్సి ఉంటుంది. జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో ఎవరు కూడా ఎటువంటి కదలికలు చేయరాదు, ఎటువంటి శబ్దాలు చేయరాదు. ట్రాఫిక్ అంతా ఆపేయబడుతుంది. అందరు ఇక్కడే ఉంటారు రోడ్ల మీద కూడా. మాత్రం ఆలపించాలి. అయిపోయిన తర్వాత మీ ఫ్లాగ్ ని వేవ్ చేయండి. జాతీయ ఇది ఇక్కడ ఈరోజు జరిగే కార్యక్రమం. కొద్దిసేపు ఓపిక పట్టండి. కొంత ఎండ ఉంది, అనేక కార్యక్రమాలు ఉన్నాయి దీంట్లో. ప్రతిరోజు కొన్ని కార్యక్రమాలు, ఆటల పోటీలు ఉన్నవి, కార్యక్రమాలు ఉన్నవి, ఫ్రీడమ్ డ్రాన్ ఉంది, ఫ్రీడమ్ మార్చ్ ఉంది. ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయినాయి. ఇంకా రంగోలీ కార్యక్రమాలు, ఇంకా రకరకాల కార్యక్రమాలు ఉన్నవి. అవన్నీ కూడా ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. ఇంకా కాసేపట్లో కమిషనర్ సార్ ఇక్కడ రాస్తారు. వచ్చిన తర్వాత మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. అప్పటి వరకు మన పాటలు, కల్చరల్ ప్రోగ్రామ్స్ కొనసాగుతుంటాయి. అమ్మాయి రామ్మ. ఇప్పుడు పోలీస్ బ్యాండ్ సారే జహాं से अच्छा అనే ఒక గీతాన్ని ఇక్కడ బ్యాండ్ ద్వారా వాయిస్ థ్యాంక్ యూ సార్. మనం ఇచ్చే చప్పట్లే
తెలియజేస్తాను. ఇప్పుడు అందరికీ నమస్కారం. ఇక్కడ మన పోలీస్ బ్యాండ్ ఉంది. ముందు ఒకసారి సూచనగా ఒకసారి డ్రమ్ బీట్ చేస్తారు. చేయగానే అందరూ కూడా దానికి సిద్ధమైపోవాలి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే సూచన రాగానే బ్యాండ్ డ్రమ్ బీట్ చేయగానే మీరు సిద్ధమైపోండి. ఇంకా 7 minutes ఉంది. ఇక్కడ జాతీయ గీతాన్ని ఆలపించే సమయంలో వేరే బ్యాండ్స్ ఏవైతే బంద్ చేయండి, వేరే డ్రమ్ బీటింగ్ బంద్ చేయండి. కేవలం పోలీస్ బ్యాండ్ మాత్రమే వాయిస్తారు. బ్రహ్మాండంగా ఉద్దేశించి శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా డీసీపీ వెంకటేశ్వర సార్ను తెలియజేస్తున్నారు, కోరుతున్నాను. స్టూడెంట్ అందరికి కూడా ఈ 75వ వజ్రోత్సవాల సందర్భంగా మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఈ అఫీషియల్ ప్రోగ్రాన్ని ఇప్పుడు జరుపుకున్నాము. చాలా సంతోషము. మనము స్వాతంత్రాన్ని మన పూర్వీకులు స్వాతంత్ర సమరయోధులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఏదైతే ప్రాణత్యాగం చేసి
వాళ్ళు సాధించిన స్వాతంత్రాన్ని ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము, స్వేచ్ఛా వాయువులు అనుభవిస్తున్నాము. ఈ స్ఫూర్తి ప్రతి భారతీయుడి యొక్క మదిలో స్మరించుకుంటూ అందరం కూడా వారి యొక్క త్యాగాలని స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో మనమందరం కూడా ముందు పోయి మన దేశాన్ని ఏకాగ్రతలో ఉంచాలని చెప్పి అందరం కూడా పాటుపడదామని చెప్పి మనొకసారి మనసులో స్మరించుకుంటూ ఈ ప్రోగ్రాం ఇంతతో కంక్లూడ్ అయింది. వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాము రాచకొండ పోలీస్ తరఫున. మన యొక్క 75th డే వజ్రోత్సవ సందర్భంగా అధికారికంగా ఈ కార్యక్రమాన్ని మనమందరం కూడా సామూహిక జాతీయ గీతాన్ని ఆలాపన చేయాలని చెప్పి డిసైడ్ చేసిన భాగంగా ఈ సరూనగర్ ట్యాంక్ బండ్ మీద ఇంత పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలు, పౌరులు అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని సక్సెస్ఫుల్గా మనం ఇప్పుడే జాతీయ గీతాలాపన చేసుకోవటం జరిగింది. ఇక్కడ అటెండ్ అయిన ప్రతి వారికి అందరికీ కూడా మరొకసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాము. అంతే. 75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం మేరకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని ఇక్కడ దిగ్విజయంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. వివిధ పాఠశాలల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు, వేలాదిగా వచ్చినటువంటి ప్రజలు అందరితో కలిసి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ మన సరూర్ నగర్ ట్యాంక్ పైన కూడా ఇక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమం జరిగింది. దీంట్లో అనేక మంది పాల్గొన్నారు. తమ యొక్క దేశభక్తిని ఇక్కడ నలుదిశలా చాటి చెప్పారు. బ్రహ్మాండమైన ఒక 100 మీటర్ల జెండాను, జాతీయ జెండాను తీసుకొని వచ్చి ఇక్కడ విద్యార్థులు ప్రదర్శించడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా జాతీయ భావన, ఎక్కడ చూసినా కూడా దేశభక్తి భావన పెళ్ళిబెక్కుతోంది. ఈ వాతావరణం ఇట్లే ఉండాలని, దేశం పట్ల, ఈ మాతృభూమి పట్ల ప్రజల యొక్క ప్రేమ, భక్తి ఈ విధంగానే కొనసాగాలని చెప్పేసి కొనసాగుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.